దున్నుతారా? ట్రాక్టర్ లో తీసుకుపోయి 4 సార్లు 5 సార్లు తిప్పి పడుతుంది సార్. ఇప్పుడు మేము పండించే పంటలో వేలు ఎంత మాత్రం దిగుతాయి ఏమైనా ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ వరి పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు, చెరుకు పండిస్తారు. ఈ పంటలో వేలు అనేది ఎంత మాత్రం దిగుతాయి ఏమైనా ఐడియా ఉందా? హౌ మెనీ డిప్స్? హౌ మచ్? 6 ఇంచెస్ దాకా. బట్ ప్రాక్టికల్ గా, సైంటిఫిక్ గా, థియరిటికల్ గా ఎంత పెరుగుతుందంటే 3 meters పెరుగుతుంది. ఇది మన కంటికి కనిపించదు, కానీ ప్రాపర్ గా రూట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు వాటర్ స్ప్రే చేసి ఆ ప్రొఫైల్ ని చూసారో ఈ పంటల్లో 3 మీటర్ల దాకా వేలు దిగుతాయి. ఇప్పుడు మీరు ట్రాక్టర్లో భూమిని గుల్లగా చేయాలంటే పైన 1 మీటర్ కానీ 1 మీటర్ లేదు 1 feet కానీ 2 feet కానీ దున్నుతారు. రిమైనింగ్ పంటలో 3 meters దాకా రూట్స్ దిగింటాయి. మీరు ట్రాక్టర్లో దున్నేది 1 feet కానీ 2 feet కానీ. రిమైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎందుకు దున్నుతారనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రాక్టర్లో ఎందుకు దున్నాలనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రాక్టర్ని ఎందుకు దున్నుతారంటే భూమిని గుల్లకు చేయడానికి, లూజ్ అయితే వేర్లు బాగా దిగుతాయి. ఈ దీనికోసం కాదండి దున్నేది. సింపుల్గా అర్థం చేసుకోండి, మన పంటలో మేజర్ డ్యామేజ్ చేసేది ఏంటంటే పురుగులు అండ్ వ్యాధులు. ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే భూమిలోనే ఉంటాయి. ఒక పురుగు గుడ్డు పెట్టాలంటే ఆకు పైన ఆకు కింద ఎక్కువగా ఎక్కడ పెడుతుందంటే భూమి లోపల పెడుతుంది. ఒక శిలీంధ్రం, ఫంగస్, బ్యాక్టీరియా పంట కింద ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ట్రాక్టర్లో ఎందుకు దున్నుతారు 1 feet 1.5 feet అంటే ఈ ఎగ్స్ని సన్లైట్కి, ఎయిర్కి ఎక్స్పోజ్ చేయడానికి. అందరూ ఏమనుకుంటారంటే ట్రాక్టర్లో ఎందుకు దున్నుతారంటే భూమిని గుల్లకు చేయడానికి దున్నుతారంటారు. భూమిని గుల్లకు చేయాలంటే హ్యూమస్ అనేది వర్క్ చేసేది. ట్రాక్టర్లో దున్నితే భూమి గుల్లగా అవ్వదు. సింపుల్గా అర్థం చేసుకోండి, భూమిని దున్నప్పుడు ఏమవుతుందంటే ఇలానే ఉంటుంది. హ్యూమస్ వాడినప్పుడు ఏమవుతుందంటే 2 మట్టి కణాల్లో ఉండే స్పేస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రంధ్రత. భూమిని గుల్లగా చేయడం అంటే దీన్ని భూమిని గుల్లగా చేయడం అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లో దున్నింటారు, ఇలా ఉంటుంది భూమి. వర్షం పడంగానే ఇక్కడ స్పేస్ లేక పైనుంచి పైన వాటర్ వెళ్ళిపోతుంది. 1 feet దాకా ఎంత లూజ్ ఉంటుందో అంత మాత్రమే వాటర్ దిగుతుంది. ఇంకా రిమైనింగ్ వాటర్ మొత్తం ఫ్లో అయిపోతుంది. ఎందుకు అవుతుందంటే 1 మీటర్ మీరు దున్నడానికి, 1 feet మీరు దున్నడానికి 4 నుంచి 5 టన్నులు బరువులు ఉండే ట్రాక్టర్ని తీసుకుని వచ్చి దున్నుతారు. అప్పుడు ఏమవుతుందంటే రిమైనింగ్ స్పేస్ గట్టిగా అవుతుంది కానీ లూజ్ అవ్వదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైతుంది, ఈ సాయిల్ కాంపాక్ట్ అయిపోతే రూట్స్ అనేది డెవలప్ అవ్వదు. కాబట్టి మీరు ఎందుకు చెప్తున్నారు 1 meter, 1/2 meter ఎందుకు 1 feet 2 feet మాత్రమే దిగుతుంది వేర్లని ఎందుకు చెప్తున్నారంటే దిస్ ఇస్ ద రీజన్. ట్రాక్టర్లో ఎక్కువగా దున్నేసి సాయిల్ అనేది కాంపాక్ట్ అయిపోయింది. ఆ కాంపాక్ట్నెస్ మేము లూజ్ చేయాలంటే దానికి కావాల్సింది ఏంటంటే హ్యూమస్. విస్టీజ్ ఈ యొక్క అగ్రి గ్రాన్యూల్స్ ద్వారా హ్యూమిక్ లిక్విడ్ ద్వారా ఏం అందిస్తున్నామంటే హ్యూమస్ అనే ప్రోడక్ట్ని అందిస్తున్నాం. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే భూమిని ఇలా గుల్లగా చేస్తుంది. సాయిల్ పార్టికల్స్లో ఉండే స్పేస్ని క్రియేట్ చేస్తుంది. పార్టికల్ స్పేస్ క్రియేట్ అయితే రూట్స్ అనేది మంచిగా దిగుతాయి, వాటర్ అనేది మంచిగా దిగుతుంది, వాటర్ అనేది మంచిగా నిలబడుతుంది, గాలి అనేది మంచిగా ఆడుతుంది. ఇవన్నీ చేస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఇది డైరెక్ట్ ఒక రైతుకు చెప్పారనుకోండి, కొంతమంది ఏం రా బాబు ట్రాక్టర్లో దున్నితే చేంజ్ వస్తుందా, భూమిని గుల్లగా చేస్తే చేంజ్ వస్తుందా అనుకుంటారు. దీస్ ఆర్ వెరీ మైన్యూట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రొడక్టివిటీ. చాలా మంది రైతులు ఓన్లీ ఎరువులు చల్లితేనే వస్తుందని అనుకుంటారు. ఎరువు చల్లితే కాదు సార్, దీన్ని సాయిల్ ఫర్టిలిటీ అంటారు. సాయిల్ ఫర్టిలిటీ అంటే ఏం మంచిగా పోషకాలు ఉండాలని కాదు, భూమి గుల్లగా ఉండాలా, భూమిలో సూక్ష్మజీవులు మంచిగా ఉండాలా, భూమిలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మంచిగా ఉండాలా, భూమిలో pH మంచిగా ఉండాలా, కెమికల్ ఫ్యాక్టర్స్ మంచిగా ఉండాలా, ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ మంచిగా ఉంటే మాత్రమే దాన్ని సాయిల్ ఫర్టిలిటీ అని పిలుస్తారు. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే సాయిల్ ఫిజికల్ ప్రాపర్టీస్ని, సాయిల్ బయాలజికల్ ప్రాపర్టీస్ని అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా మన సాయిల్ భూసారాన్ని పెంచుతుంది అనమాట. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ అనేది సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో ఉండే హ్యూమస్ ఇంకొక వర్క్ ఏంటంటే మీరు ఇచ్చే న్యూట్రియంట్స్ అనేది వేస్ట్ అవ్వకుండా మన పంటకి అందించడానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి, మేము ఇచ్చే ఎరువుల్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, యూరియా, DAP, పొటాష్ అంటాం. ఈ NPK అనేది భూమిలో ఇచ్చినప్పుడు అది మన పంటకు అందాలంటే మన పంట అందుబాటులో ఉండాలి. బట్ వర్షం వచ్చినప్పుడు, కాలువలో నీరు వచ్చినప్పుడు ఆ పోషకాలు అనేది ఏమవుతుందంటే వాటర్ ఎక్సెసివ్గా ఉన్నప్పుడు ఎక్సెసివ్ వాటర్ ఎలా డ్రైన్ అవుతుందో దాంతో పాటు మీరు ఇచ్చే న్యూట్రియంట్ కూడా డ్రైన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పోషకాలు ఇక్కడ నిలబడడానికి స్ట్రెంత్ ఉండదు.
ఆ స్ట్రెంగ్త్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఆర్ కెటయోన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ. ఎవరైనా కొంతమంది వినే ఉంటారు, ఎన్పికేని ఇంగ్లీష్లో ఎన్ ప్లస్ పి ప్లస్ కే ప్లస్ అని పిలుస్తాం. ప్లస్లో ఉంటుంది. ఎన్ అనేది యూరియా, డిఏపి, పొటాష్ అనేది ప్లస్లో ఉంటుంది. ఈ ప్లస్ అనేది భూమిలోనే ఉండాలా, పైన పదరంలో ఉండాలా, మన పంట అందుబాటులో ఉండాలంటే నెగిటివ్ సపోర్ట్ కావాలా. ఎలా అంటే అయస్కాంతం లాగా, మ్యాగ్నెట్. విన్నారా మ్యాగ్నెట్? రెండు మ్యాగ్నెట్ దగ్గర సేవ్ అవుతుంది. ఎందుకు అతుక్కుంటుంది అంటే దాంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ తెచ్చారా అట్టుకు అతుక్కుంటుంది. అదే పాజిటివ్ తెచ్చారా, దీన్నే ఇక్కడ ఫాలో చేస్తున్నాం. మేము ఇచ్చే హ్యూమస్ లో ఏముంటుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఇచ్చే పోషకాల్లో ఏముంటుందంటే ఎన్పీకే పాజిటివ్ ఉంటుంది. ఆ హ్యూమిక్ ని భూమిలో వేసినప్పుడు ఆ నెగిటివ్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చే న్యూట్రియంట్స్ ని అయస్కాంతం లాగా పట్టుకుంటుంది అనమాట. వర్షం వచ్చినా కూడా డ్రైన్ అవ్వకుండా మీరు ఇచ్చే పోషకాలు అనేది మన పంట అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే న్యూట్రియంట్ అనేది వేస్ట్ అవ్వకుండా మన పంటకు అందుతుంది. ఇది ఎంత మాత్రం వేస్ట్ అవుతుంది ఇలా అంటే 100 కిలోల్లో దాదాపు 60 కిలోల దాకా ఇలా వేస్ట్ అవుతుంది. మేము ఇచ్చే న్యూట్రియంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా అందించాను నేను, ఒక ఎకరానికి ఒక 100 కిలోలు యూరియా అందించానంటే ఆ 100 కిలోలో మన పంటకు ఎంత అందుతుందంటే 40% మాత్రమే, 60% వేస్టేజ్. ఆ 60%లో 40% దాకా ఇలా వాటర్లో వేస్ట్ అయితే ఇంకో 20% గాలిలో వేస్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది యూరియా కానీ డిఏపి కానీ ఎలా చల్లొస్తారంటే పైన చల్లొచ్చేస్తారా, పైన చల్లొచ్చిన తర్వాత పైననే ఆవిరైతుంది. ఎందుకంటే ఇవన్నీ పోషకాలు ఎక్కువగా తయారయ్యేది ఎక్కడి నుంచి అంటే గాలి నుంచి, పెట్రోలియం క్రూడ్ నుంచి. కాంప్లెక్స్ ఎరువులు 10, 26, 26, 16, 16, 16, 19, 19, డిఏపి ఇవన్నీ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నుంచి. పెట్రోలియం ఎలా ఆవిరైతుందో అలానే మీరు ఇచ్చే యూరియా కూడా, డిఏపి కూడా, పొటాష్ కూడా ఆవిరైతుంది 20% దాకా, 40% దాకా ఇలా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ వేస్టేజ్ ని తగ్గించడానికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది పనిచేస్తుంది, హ్యూమిక్ లిక్విడ్ అనేది పనిచేస్తుంది. అప్పుడు ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు 100 కిలోల్లో దాదాపు 60 నుంచి 70 కిలోల దాకా న్యూట్రియంట్స్ అనేది మన పంటకి అందుబాటులో పెడుతుంది. అప్పుడు ఆటోమేటికల్లీ మన దిగుబడి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. స్మాల్ చేంజెస్ మేక్ బిగ్ డిఫరెన్స్ అనేది ఇదే. చిన్న చేంజెస్ తీసుకోవాలా, పెద్దగా ఒకేసారి చేంజెస్. 100 కిలోలు వాడేకాడ 200 కిలోలు వాడేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది కాదు. 100 కిలోలు వాడేకాడ 10 కిలోలు తగ్గించినా కూడా దానికి ఆల్టర్నేటివ్ గా మీరు ఏం ప్లాన్ చేస్తారో అదే వర్క్ అయ్యేది. అండ్ నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే మన భూమిలో ఉండే సూక్ష్మ జీవులు అనేది ఇంప్రూవ్ అవుతాయి. సూక్ష్మ జీవులు అంటే ఏంటంటే ఎర్రలు, వానపాము అంటారు కొంతమంది. దాంతోపాటు భూమిలో ఇంకా దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఏమైనా ఐడియా ఉందా? కొంతమంది వినే ఉంటారు. అజిటోబాక్టర్, అజోస్పైరులం, ట్రైకోడర్మా, సూడోమోనాస్. ఎవరో విన్నారా? ఇవంతా ఇప్పుడు 1 కిలో ప్యాకెట్లో వస్తుంది. 1 కిలో, 2 కిలోలు, 5 కిలోలు ప్యాకెట్లో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మన భూమిలో ఈ యొక్క వానపాము ఏం పనిచేస్తుందో దానికినా 10 రెట్లు ఎక్కువ పనిచేసే సూక్ష్మజీవులు. అది ఏంటి పని చేస్తుందంటే వెరీ సింపుల్, అర్థం చేసుకోండి. ఇప్పుడు మన పూర్వీకులు, మా తాత భూమిలో యూరియా చల్లేవాడా, డిఏపి చల్లేవాడా? బట్ భూమిలో అప్పుడు యూరియా ఎలా వచ్చేది, డిఏపి ఎలా వచ్చేది? ఎరువుల్లో 100 కిలోలు ఎరువులు చల్లితే దాంట్లో వచ్చేది 1.5 కిలోస్ ఆఫ్ నైట్రోజన్ అంతే. మన భూమిలో నైట్రోజన్ ఇంప్రూవ్ అవ్వాలా, యూరియా కంటెంట్ రావాలంటే ఇవే తయారు చేసేవి సూక్ష్మ జీవులు. ఎర్రలు కాకుండా బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇది కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా పనిచేస్తుంది అనుకుంటారు. దీనికన్నా 10 రెట్లు ఎక్కువ పనిచేసేది ఏంటంటే భూమిలో ఉండే బ్యాక్టీరియాలు. మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ అదే భూమిలో అందిస్తాయి. ఇప్పుడు ఇది అందిస్తే చాలా పెరిగిపోతాయా అని కొంతమంది అడగవచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో పెరుగు చేస్తున్నారనుకోండి, పెరుగు కొంతమంది ప్యాకెట్ తెచ్చుకుంటారు, కొంతమంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, రేపటికి పెరుగు కావాలంటే ఈ రోజుండే కొంచెం పెరుగుని పాలలో వేసి నెక్స్ట్ రోజుకి పెరుగు చేసుకుంటారు. ఎసార్లో కొంచెం పెరుగుంటే చాలు, నెక్స్ట్ రోజుకి కంప్లీట్ పెరుగుని మీరు తయారు చేసుకుంటారు. అలే ఇది కూడా అంతే. మీరు కొంచెం ఈ రోజు భూమిలో వేసారా, అది రెప్లికేట్ అయి ఇంక్రీజ్ పాపులేషన్ అయితేనే ఉంటుంది. ఇలా చేసినప్పుడు మేము ఇచ్చే ఈ యొక్క గ్రాన్యూల్స్ ఏముంది, భూమిలో సూక్ష్మజీవుల సంఖ్యని పెంచుతుంది అనమాట. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా దీనిలో ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫల్విక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మన పంటలో పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, గ్రోత్ మంచిగా రావాలా, ఆకు మంచిగా రావాలంటే దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, గ్రోత్ ని ఎన్హాన్స్ చేసే ఫ్యాక్టర్స్. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన పంటలో క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి, ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్కడైనా కేవీకే ఉందా, కృషి విజ్ఞాన కేంద్రం? కేవీకే
అక్రాస్ డిఫరెంట్ తాలూక్స్లో కంపల్సరీగా ఉంటుంది, మేజర్గా ఉంటుంది, బట్ కొంతమంది తెలుగుగా ఉండొచ్చు. ఈ కేవీకేలోనే మేము కర్ణాటకలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మిరప తోటలో 2 రకాల మిరప తోటలు పండిస్తాం. అంటే ఒకే వెరైటీ ఒకే పొలంలో డివైడ్ చేసి పండించాము. ఒక సైడ్ ఓన్లీ కెమికల్ వేసి పండించాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల్లో 100 రూపాయలు కూడా కెమికల్ వేసి పండించాం. ఇంకొక సైడ్ ఏం చేశారంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల్లో 60 రూపాయలు కెమికల్ మీద 40 రూపాయలు విస్టీజ్ ప్రోడక్ట్ మీద పెట్టి పండించాం. ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఎక్కడ కెమికల్ వాడాలో 100% ఆ కెమికల్ వాడిన చోటు క్వాలిటీ అనేది కొంచెం తక్కువ వచ్చింది కంపేర్ టు విస్టీజ్ ప్రోడక్ట్స్. సైజ్, షేప్, కలర్, దీన్ని క్వాలిటీ అని పిలుస్తాం. ఇప్పుడు క్వాలిటీ ఏమో ఎన్హాన్స్ అయింది సార్. ఇప్పుడు మన క్వాలిటీ అంతేకాకుండా మనకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి క్వాంటిటీ కావాలా, దిగుబడి కావాలా. సార్ రైతు అడిగేది ఏంటంటే దిగుబడి కావాలా. ఆ దిగుబడి కూడా 21% ఎక్కువ వచ్చింది కంపేర్ టు కెమికల్. అంటే ఇక్కడ ఏమంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేశాము అనే దానికి మన దగ్గర గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఉంది. అంటే ప్రాక్టికల్గా ఈ ఎక్స్పెరిమెంట్ని మేము కేవీకేలో చేసి ఈ రిజల్ట్ని పొందాము అనే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ మా దగ్గర ఉంది. ఏదైనా గవర్నమెంట్ కేవీకేలో ఊరికి ఇచ్చేస్తారా? దిస్ ఇస్ వాట్ అంటే ప్రాక్టికల్లీ ఈ ప్రోడక్ట్ అనేది వాడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అనేది ప్రూవ్ కూడా చేశాం. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలా, ఇప్పుడు గ్రాన్యూల్స్ కానీ హ్యూమిక్ లిక్విడ్ కానీ 2 కూడా ఒకే ప్రోడక్టే, 2 కూడా సిమిలర్ ఫంక్షన్, బట్ దీన్ని వాడే విధానం వేరేగా ఉంటుంది. దీన్ని గ్రానులర్ ఫామ్ లో ఉంటుంది, ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. కాబట్టి దీన్ని వాడే విధానం సెపరేట్ గా ఉంటుంది, వాడే క్వాంటిటీ సెపరేట్ గా ఉంటుంది. దీనిలో హ్యూమిక్ యాసిడ్ అనేది 1.5% ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వాడాలి. కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. దీనిలో హ్యూమిక్ కాన్సన్ట్రేషన్ అనేది 6% ఉంటుంది కాబట్టి 5 లీటర్ 6 లీటర్ కాకుండా ఎకరానికి 500 ml నుంచి 1 లీటర్ వాడితే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవచ్చు, గ్రాన్యూల్స్ ని కానీ హ్యూమిక్ లిక్విడ్ ని కానీ అంటే నర్సరీ నుంచి మొదలు పెట్టవచ్చు. నర్సరీ నుంచి ఎలా అంటే నర్సరీలో కోకోపీట్ అని వాడతారు. ఏమైనా ఐడియా ఉందా? కోకోపీట్ ఉన్నారా? కోకోపీట్ అని వాడతారు. ఆ కోకోపీట్ లో ఓన్లీ వాటర్ కానీ కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా కెమికల్ వేసి తయారు చేసుకుంటారు. బట్ ఎక్కడ కెమికల్ కాకుండా ప్రెస్టీజ్ అగ్రి గ్రానుల్స్ ఇస్తారో ఆ మొక్కలు అనేది ఇలా తయారైనాయి. దీన్ని ఎందుకోసం చూపిస్తున్నారంటే ఇది ఓన్లీ కోకోపీట్ వేశారు, దీనిలో కోకోపీట్ తో పాటు అగ్రి గ్రాన్యూల్స్ అనేది వేశారు, ఆర్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అని చేశారు. ఇది ఏం డిఫరెన్స్ వచ్చిందంటే సేమ్ ఒకే రోజు దీన్ని విత్తనం వేయడం జరిగింది, ఒకేలాగా వాటర్ ఇవ్వడం జరిగింది, బట్ దీంట్లో పెరుగుదల కానీ హెల్తీనెస్ కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ ఎక్కడ వాడారో ఇక్కడ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే వెరీ సింపుల్. మేము పంట దిగుబడి ఎక్కువ రావాలంటే దానికి ఉండే మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే సింపుల్ కాంటెక్స్ట్. హెల్తీ సీడ్ ఇస్ ఈక్వల్ టు హెల్తీ క్రాప్ అని పిలుస్తారు. మేము వాడే విత్తనం మంచిగా ఉంటే మాత్రమే మన పంట మంచిగా ఉంటుంది, మేము వాడే మొక్క మంచిగా ఉంటే మాత్రమే మా చెట్టు మంచిగా వస్తుందని. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మేము వాడే విత్తనాన్ని కానీ మేము వాడే మొక్కల్ని కానీ ఆరోగ్యంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మన పంట కూడా ఆరోగ్యంగా వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ని ఎలా వాడుకోవాలా అంటే మీరు ఏమైనా వరి పండిస్తున్నారు, డిఫరెంట్ కూరగాయలు పండిస్తున్నారంటే 1 ఎకరానికి 5 నుంచి 8 కిలోల దాకా మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లేయచ్చు. విత్తనం చల్లేటప్పుడు కానీ మొక్కల్ని వేసేటప్పుడు కానీ నారేసేటప్పుడు కానీ బోర్ ఎక్కిస్తారు. కొన్ని రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మట్టి ఎక్కిస్తారు. వెజిటేబుల్ క్రాప్స్ అయితే ఆ మట్టి ఎక్కించేటప్పుడు కానీ ఈ ప్రోడక్ట్ని వాడుకోవచ్చు. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ని మీరు తోటవిని పంటలు మామిడి, టెంకాయ, అరకనట్, నిమ్మ, జామకాయ, సపోటా, దానిమ్మకాయ ఇటువంటి పంటలో ఒక మొక్కకి 100 నుంచి 150 గ్రాముల దాకా ఒక సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు వేసుకోవాలి. మినిమం 2 times, మాక్సిమం 3 times. 100 to 150 grams per plant, 2 to 3 times in a year. మినిమం 2 times చేసుకుంటే చెట్టు పెరుగుదల రావడానికి, మంచిగా న్యూట్రిషన్ అందేదానికి, మంచిగా వాటర్ అందడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హ్యూమిక్ లిక్విడ్ ని ఎలా వాడుకోవాలంటే హ్యూమిక్ లిక్విడ్ ని విత్తన శుద్ధిలో కొన్ని పంటలు నారులు కాకుండా విత్తనాలు వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, పత్తి, శనగ, వేరుశనగ, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ ఇటువంటి పంటల్లో మీరు డైరెక్ట్గా సీడింగ్ ఎక్కడ చేస్తారో అటువంటి పంటలో మీరు విత్తన శుద్ధి చేసుకోవాలా. 1 కిలో విత్తనానికి 10 ml హ్యూమిక్ లిక్విడ్ అర్ధగంట ముందుగా. సార్ రేపు వేస్తున్నాము ఈ రోజే చేసుకోవచ్చా? లేదు, ఇంకో అర్ధగంటలో నేను విత్తనం చల్లుతున్నానంటే అర్ధగంట ముందుగా హ్యూమిక్ లిక్విడ్ కిలో విత్తనానికి 10 ml వేసి మిక్స్ చేసి మీరు విత్తనం చల్లుకోవచ్చు. ఈ విత్తనం చల్లుకుంటే అప్పటి నుంచి ఏం బెనిఫిట్ చెప్పానో జర్మినేషన్, రూట్స్,
డెవలప్మెంట్ ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ హ్యూమిక్ లిక్విడ్ని ఇంకా ఎలా వాడుకోవచ్చు అంటే వేరులో చికిత్సలు. కొన్నిసార్లు మేము నర్సరీలో ఇవ్వలేకపోతాం. మొక్కల్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ మొక్కల్ని మీరు రూట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. రూట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వరి వేయాలంటే ఒక నెల ముందుగానే నారుమడిని తయారు చేసుకుంటారు. ఎకరానికి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి నాకు నారు కావాలంటే ఒక నెల ముందుగానే నారుమడిని తయారు చేసుకుంటాను. 25 days తర్వాత దాన్ని పీకేసి కట్టేసి ఇలా మెయిన్ ఫీల్డ్ లో తీసుకుపోయి నాటేసుకుంటాను. ఇప్పుడు పీకేటప్పుడు 100% రూట్స్ వస్తాయా? 30, 40, 50% దాకా రూట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు 50% రూట్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అది గ్రో అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎంత టైం పట్టింటుందో అంతే టైం పడుతుంది. నిజాను ఇప్పుడు 50% రూట్స్ వెళ్ళిందంటే 25 days క్రాప్ లో 12.5 days లో రూట్స్ ఎంత వచ్చింటుంది? అంత రూట్స్ కట్ అయింటాయి. నిజాను ఇప్పుడు అంతే రూట్స్ గ్రో అవ్వాలంటే ప్రాపర్ గా గ్రో అవ్వదు. కాబట్టి మీరు అక్కడ ఏం చేయాలంటే రూట్ ట్రీట్మెంట్, హ్యూమిక్ లిక్విడ్ ని వేసి రూట్ ట్రీట్మెంట్ చేశారా ఆ కట్ అయ్యే రూట్స్ తొందరగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దీంట్లో రూట్ ఇనిషియేటింగ్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఇవేం చేస్తుందంటే నార్మడిని మీరు రూట్ ట్రీట్మెంట్ చేసుకున్నారా, రూట్ ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటికల్లీ రూట్స్ అనేది మంచిగా వచ్చి తొందరగా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎలా చేసుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా నార్మడి తయారు చేసుకున్నారు. ఫస్ట్ ఒక కాలు భాగాన్ని పీకేసి సైడ్ లో పెట్టుకుంటారు. అదే కాలు భాగం నార్మడిలో కట్ట, దాన్ని ఏమంటారు? గెనుమ వేసుకుంటారు. ఆ గెనుమలనే ఒక ఎకరానికి 250 ml హ్యూమిక్ లిక్విడ్ వేసుకుంటారు. కాలు భాగంలో 250 హ్యూమిక్ లిక్విడ్ చెల్లేసుకొని ఆ నారుని ఏం కట్టింటారో దాన్ని అక్కడే ఒకసారి నాన్ను పెట్టేసి తీసుకుపోయి నాటేసుకుంటారు. ఇలా చేసుకుంటే దీన్ని రూట్ ట్రీట్మెంట్ అంటారు. ఇలా చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ని డ్రిప్ ద్వారా అందించవచ్చు. కూరగాయల పంటలంటే ఎకరానికి 500 ml డ్రిప్ ద్వారా అందించవచ్చు. ఈ ప్రోడక్ట్ ని స్ప్రే చేయొచ్చు. ఈ పంటలో ఏ పంటలైనా కానీ ఈ ప్రోడక్ట్ ని ఇవ్వాలంటే 40 రోజుల లోపల ఇవ్వాలి. 40 days బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆర్ పంట వేసి 40 రోజులు ముందుగానే. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది గ్రోత్ కోసం వాడుకుంటాం కాబట్టి 40 days బిఫోర్ ఉంది ఈ ప్రోడక్ట్ ఇవాళ స్ప్రే చేయాలనుకుంటే 1 లీటర్ వాటర్ కి 2 ml స్ప్రే చేసుకుంటుంది. ఎకరానికి 500 ml దాకా స్ప్రే చేయొచ్చు. 500 ml ని స్ప్లిట్ చేసి 250 ml ఒకసారి 15 days గ్యాప్ ఇచ్చి ఇంకొక 250 ml స్ప్రే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ 5 kilo వేరియంట్ లో వస్తుంది అండ్ హ్యూమిక్ లిక్విడ్ అనేది 500 ml వేరియంట్ లో ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కొత్తగా వచ్చారు కాబట్టి అగ్రికల్చర్ ట్రైనింగ్స్ లో ఎటువంటి మోటివేషన్స్ ఉండదు కాబట్టి వీళ్ళు స్మాల్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అందరూ నిలబడండి.